హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో యాక్చువల్గా 2 to 3 డేస్ నుంచి బాగా వింటున్నది అమెరికాలో షట్ డౌన్ అని చెప్పేసి. సో యాక్చువల్గా అసలు అమెరికాలో షట్ డౌన్ అంటే ఏంటి, ఇది ఎందుకు జరుగుతుంది అండ్ దీనివల్ల ఎవరు ఇంపాక్ట్ పడుతుంది, ఎవరు సఫర్ అవుతారు అనేది కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇంకెవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో చాలా మందికి రిఫర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. సో ఇంకా ఫస్ట్ థింగ్, నేను ఆల్రెడీ చూసినటువంటి హిస్టరీని బట్టి అమెరికాలో ఇదేం ఫస్ట్ టైం రాదండి. ఆల్రెడీ ఇంత ముందు కూడా 1 or 2 times అయితే షట్ డౌన్ అనేది అయ్యిందండి. సో ఇంకా ఫస్ట్ థింగ్, అమెరికాలో రెండు పార్టీలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి డెమోక్రాట్స్, రెండోది వచ్చేసి రిపబ్లికన్స్. డెమోక్రాట్స్ అంటేనేమో బైడెన్ ప్రభుత్వం, అంటే ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్, అండ్ రిపబ్లికన్స్ అంటేనేమో నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ట్రంప్ గవర్నమెంట్. ఇంకా ఈ ట్రంప్ గవర్నమెంట్ అయితే జనవరి 20వ తారీఖు ఇనాగరేషన్ అవుతుందండి. అప్పటి నుంచి ఇది న్యూ గవర్నమెంట్ అయితే వస్తుంది. ఇప్పటి వరకు అంటే జనవరి 20వ తారీఖు వరకు కూడా బైడెన్ ప్రభుత్వమే అమెరికాలో ఉంటుంది అన్నట్లు. సో అందువల్లనే లాస్ట్ టైం ఆల్రెడీ నేను చెప్పినటువంటి వీడియోలో, అంటే అమెరికాలో న్యూ రూల్స్ వచ్చాయి అని చెప్పేసి, అదేంటి అందరు బైడెన్ అంటున్నారు, ట్రంప్ గవర్నమెంట్ కదా అని చెప్పేసి. యాక్చువల్గా ట్రంప్ గవర్నమెంట్ వచ్చే ముందు రోజు వరకు కూడా మొత్తం కూడా బైడెన్ గవర్నమెంటే ఉంటుంది. వాళ్ళు ఎలాంటి న్యూ రూల్స్ అయినా తీసుకురావచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళు విన్ అవ్వకపోయినా కూడా ప్రజెంట్ వాళ్ళు ఎలాంటి రూల్స్ అయినా తీసుకురావచ్చు, అవన్నీ కూడా అప్లై అవుతూనే ఉంటాయి. సో అందువల్ల అందరూ కూడా బైడెన్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి న్యూ రూల్స్ అని చెబుతూ ఉన్నారు. సో అదే అన్నట్టు ప్రాసెస్. జనవరి 20 తర్వాత నుంచి అయితే న్యూ గవర్నమెంట్ వస్తుంది. అప్పటి నుంచి ట్రంప్ గవర్నమెంట్లో ఏమేమి చేంజెస్ అవుతాయి అనేది అప్పుడు తెలుస్తుంది అందరికీ. ఇంకా ఇప్పుడు విషయంలోకి వస్తే, డెమోక్రాట్స్కి అదే బైడెన్ గవర్నమెంట్కి అమెరికాలో 2 హౌజెస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి సెనేట్ అని చెప్పేసి, రెండోది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అని చెప్పేసి 2 ఉంటాయి. ఆల్రెడీ అమెరికన్ గవర్నమెంట్ గురించి నేను ఒక వీడియో కూడా చేశాను లాస్ట్ టైం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా చూడండి, నా ఛానల్లో ఉంటుంది. సో అందులోపల 2 హౌజెస్ ఉంటాయి కదా, అందులోపల ఒక హౌస్ లోపల మాత్రం మంచి మెజారిటీనే ఉంది, అంటే మంచి సపోర్ట్ ఉంది. బట్ ఇంకొక హౌస్లో మాత్రం ఈ బైడెన్ గవర్నమెంట్కి ఎలాంటి సపోర్ట్ అయితే లేదు. ట్రంప్ గవర్నమెంట్కి మాత్రం 2 హౌజెస్ లోపల మంచి సపోర్ట్ ఉంది. ఇప్పుడు అమెరికాలో ఏంటి అంటే, కొత్తగా ఏవైనా కూడా న్యూ బిల్స్ న్యూవి ఉంటాయి కదా, అంటే న్యూ బిల్స్ ఏమైనా పాస్ అవ్వాలి అంటే, ఆ న్యూ బిల్స్ ఒక హౌస్లో ఓకే అయినా కూడా ఇంకో హౌస్ నుంచి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్కి ఎలాంటి సపోర్ట్ అయితే రావట్లేదు. సో బైడెన్ గవర్నమెంట్కి ఈ బిల్స్ అనేది పాస్ అవ్వడం లేదు అంటే న్యూగా వచ్చినటువంటి గవర్నమెంట్ వాటిని బిల్స్ని పాస్ చేయట్లేదు. సో అందువల్లనే ఏమవుతుంది అంటే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు December 25th అప్పుడు అమెరికాలో మేజర్ ఫెస్టివల్ ఏంటి అంటే క్రిస్మస్. సో ఎవ్రీ ఇయర్ ఈ క్రిస్మస్ అనేది అమెరికాలో చాలా మేజర్ ఫెస్టివల్ కాబట్టి ఈ టైం లోపల అమెరికా షట్ డౌన్ ఇలాంటిదంతా విధించినట్లయితే గవర్నమెంట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే జనాల లోపల కూడా మంచి ఇంపాక్ట్ ఉండదు అని చెప్పేసి అయితే ఇప్పుడైతే ఎలాంటి షట్ డౌన్ లేదు అమెరికాలో. అసలు అది ఆల్రెడీ అయిపోయింది, బిల్స్ కూడా పాస్ అయిపోయినాయి. ఇప్పుడైతే ఎలాంటి షట్ డౌన్ అయితే ఏమీ లేదు. అసలు ఎందుకు రిపబ్లికన్స్ బిల్స్ పాస్ చేయట్లేదు అని అంటే, నార్మల్గా అంటే ఈ ఓల్డ్ గవర్నమెంట్ లోపల ఏంటి అంటే చాలా వరకు కూడా ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, చాలా వరకు ఎక్స్పెన్సివ్గా ఉంది మీరు ఇచ్చేటటువంటి ఇది బిల్స్. మీరు అందులోపల ఎక్స్పెన్సెస్ని తగ్గించండి, అప్పుడు మేము బిల్స్ పాస్ చేస్తామని వీళ్ళు అంటున్నారంట. అవి మినిమం ఎక్స్పెన్సెస్, మినిమం అంత మాత్రం లేకపోతే గవర్నమెంట్ ఎలా రన్ అవుతుంది అని చెప్పేసి ఓల్డ్ గవర్నమెంట్. సో ఆ రెండింటి మధ్యన చిన్నపాటి యుద్ధం వలన ఈ బిల్స్ అంతా పాస్ అవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. సో అప్పుడు మాత్రం అమెరికాలో షట్ డౌన్ అనేది విధించాల్సి వస్తుంది. క్రిస్మస్ ఈ ఫెస్టివల్ వలన ఏంటి అంటే ఎలాంటిది కూడా షట్ డౌన్ ఏమీ లేదు. తర్వాత ట్రంప్ గవర్నమెంట్ కూడా ఇంత కొన్నిటిని ఎక్స్పెన్సెస్ని తగ్గించి మళ్ళీ కొత్తగా కూడా బిల్స్ని తీసుకొని వస్తే, ఇప్పుడు వచ్చేటటువంటి న్యూ గవర్నమెంట్ కూడా దానిని యాక్సెప్ట్ చేసింది. మొత్తం కూడా సజావుగానే ఉంది. ఇప్పుడైతే ఎలాంటివి కూడా లేదన్నట్టు, అంటే ఈ షట్ డౌన్ అలాంటివి అయితే ఏవి కూడా ఏమీ లేవు. వాళ్ళు ఓకే అని అనుకున్నారు, అంతా కూడా జరిగింది. నెక్స్ట్ ఫర్దర్ ఇలాంటి షట్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఏమీ ఉండవు. ఎందుకంటే ట్రంప్ గవర్నమెంట్కి రెండిట్లలో మంచి మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళు ఎలాంటి బిల్స్ పెట్టినా కూడా ఈజీగా పాస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందువల్ల నెక్స్ట్ ఫర్దర్ వచ్చే ఇయర్స్లలో కూడా ఎలాంటి షట్ డౌన్ అనేది ఉండదు. యాక్చువల్గా అంటారు కదా, వడ్డించేటోడు మనోడైతే మనం ఎక్కడ చూస్తున్నా అన్ని బాగానే జరుగుతాయి. సో గవర్నమెంటే వీళ్ళది అండ్ వీళ్ళకి మంచి మెజారిటీ ఉంది కాబట్టి ఫర్దర్గా ఎలాంటి ఇంపాక్ట్ అయితే ఏమీ ఉండదు యూఎస్లో. సో ఇంకా ఈ షట్ డౌన్ ఈ ప్రాసెస్ గురించి బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్తాను. యాక్చువల్గా అమెరికాలో ప్రతి సంవత్సరం కూడా ఫిజికల్ ఇయర్ అని చెప్పేసి ఒకటి ఉంటుందంట అండి. ఆ టైంలో ఏంటంటే ఫెడరల్ ఏజెన్సీస్కి రావాల్సినటువంటి ఫండ్స్ని అప్పుడు రిలీజ్ చేయాల్సి ఉంటుందంట. అంటే ఫెడరల్ ఏజెన్సీస్ కోసం బిల్స్ని పాస్ చేయాల్సి ఉంటుంది. ఫెడరల్ అని అంటే సెంట్రల్ అన్నట్లు, మన దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ అని అంటాము, అమెరికాలో ఫెడరల్ అని అంటారు. సో ఆ టైంలో బిల్స్ని పాస్ చేయాల్సి ఉంటుంది. ఆ బిల్స్ 2 హౌసెస్ లోపల ఓకే చేయాలి. ఆ 2 హౌసెస్ నేను ఇంతకుముందు చెప్పాను కదా, గవర్నమెంట్ లోపల 2 హౌసెస్ ఉంటాయని చెప్పేసి. సో అక్కడంతా ఆ 12 బిల్స్ అంతా పాస్ అయినాయి అనుకోండి, దెన్ ఓకే. లేదు అని అనుకుంటే
అసలు బిల్స్ కన్నా పాస్ అవ్వకపోతే కంప్లీట్లీ షట్ డౌన్ అనేసి, లేదు అంటే ఏవైనా కొన్ని బిల్స్ పాస్ అయ్యి కొన్ని ఆగిపోతే వాటిని నార్మల్ షట్ డౌన్ అని చెప్పేసి అంటూ ఉంటారంట. సో ఈ టైంలో ఏంటంటే లాస్ట్ టైం అంటే బిల్స్ ఏవి పాస్ అవ్వకపోతే మాత్రం కంప్లీట్లీ షట్ డౌన్ అయిపోతుంది అన్నట్లు. సో ఈ కంప్లీట్లీ షట్ డౌన్ అయినప్పుడు ఏంటి ఏమవుతుంది అంటే, ఇప్పుడు నార్మల్గా సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఈ ఫెడరల్లో వర్క్ చేసే వాళ్ళకి శాలరీస్ రావు, శాలరీస్ ఆగిపోతాయి. సో ఆ శాలరీస్ ఆగిపోయినప్పుడు పనులు ఆబ్వియస్లీ జరగవు అన్నట్టు. ఎక్కడైనా కూడా శాలరీ రాకపోతే ఎవరు వర్క్ చేయడు, ఎవరు వర్క్ చేయకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరిదంటే వర్క్ చేయకపోతే అన్నిటి యొక్క ప్రాసెస్ స్లో అయిపోతుంది. ప్రాసెస్ స్లో అవడంతో పాటు వాటి శాలరీస్ రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. కాకపోతే ఏమైతే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటాయో వాటికి మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సోషల్ సెక్యూరిటీ నెంబర్ అని ఉంటుంది, అండ్ మెడికేర్ సర్వీసెస్ ఉంటాయి, అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటాయి కదా, అలాంటి వాటికి మాత్రం ఏం ప్రాబ్లం ఉండదు. అవన్నీ కూడా వీటి కోటాలోకి రావు, అంటే వీటి ఫండ్స్ కిందికి రావన్నట్లు అవన్నీ కూడా. కాకపోతే రిమైనింగ్ చాలా వర్క్స్ కూడా ఈ ఫెడరల్ ఏజెన్సీస్ కిందికే వస్తాయి. అందులోపల ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇమిగ్రేషన్ కూడా ఫెడరల్ కిందకే వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ బార్డర్ ప్రొటెక్షన్ అండ్ ఇలాంటివి కూడా ఇలా అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ కిందకి, అదే ఫెడరల్ గవర్నమెంట్ కిందకే వస్తాయి. అండ్ గవర్నమెంట్ రిలేటెడ్ అదే జీతభత్యాలు చెల్లించడం ఇవన్నీ కూడా ఫెడరల్ కిందకే వస్తాయి అన్నట్లు. సో అందువలన ఏంటి అంటే ఈ బిల్స్ అంతా పాస్ అవ్వకుండా ఈ షట్ డౌన్ అంతా అవుతే ప్రతి దానికి కూడా ఇంపాక్ట్ పడుతుంది. అండ్ ఇంకోటి మనకి ఇమిగ్రేషన్లో ప్రాబ్లం ఏంటి అంటే అయ్యేటటువంటి ప్రాసెస్ అనేది చాలా లేట్ అవుతూ ఉంటుంది. నార్మల్గా ఇప్పుడే ఒక 6 months పట్టే ప్రాసెస్ అప్పుడు 2 years 3 years అలా పడుతూ ఉంటుంది. నెక్స్ట్ గ్రీన్ కార్డు హోల్డర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క ప్రాసెస్ కూడా చాలా వరకు లేట్ అవుతూ ఉంటుంది. సో అండ్ ఇలాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటారు. అండ్ నెక్స్ట్ H1Bకి ఏమైనా ప్రాబ్లం అంటే, H1Bకి ప్రాబ్లం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము లాటరీలో పే చేసుకుంటాం కదండి, లాటరీలో పే చేసుకోవడం ఏం ప్రాబ్లం ఉండదు, అదేం దీనికి సంబంధించింది రాదు, అది మనకు సంబంధించిందే. అండ్ కానీ ఆ తర్వాత మనకి I-140 అనేది ఒక ఫామ్ ఉంటుంది కదా, అంటే శాలరీస్కి సంబంధించింది. సో అవన్నీ కూడా అమెరికాలో ఫెడరల్కి సంబంధించినవి అన్నట్లు. సో అవన్నీ కూడా లేట్ అవుతూ ఉంటుంది, అంటే వీసా పిటిషన్కి. సో వీటన్నిటి కూడా ప్రాసెస్ అంతా లేట్ అవుతూ ఉంటుంది. అండ్ గ్రీన్ కార్డు కూడా ప్రాసెస్ లేట్ అవుతూ ఉంటుంది. అండ్ సో ఈ ఇమిగ్రేషన్ మీద కూడా ఎక్కువగా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్లు. ఒకవేళ షట్ డౌన్ అయ్యి ఉంటాయి, ఇప్పుడైతే ఏం అవ్వలేదు, ఒకవేళ అయితే ఎలా ఉండేదని చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఇంతే అండి, నేను సెర్చ్ చేసి నాకు తెలిసిన వాటికైతే మీకు ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. సో ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను మీకు ఎలాంటి వీడియోస్ రావాలి కూడా చెప్పండి. అండ్ నేను లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కూడా చేస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూడండి. రేపు